أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين నేడు జమాతే అహ్మదియా జర్మనీ వార్షిక సభ 4 సంవత్సరముల ఆంక్షముల తర్వాత విస్తృత స్థాయిలో నిర్వహించబడుతుంది. అల్లాహ్ తాలా ఈ సభలో పాల్గొన్న వారందరికీ సభ ఉద్దేశములను పొందువారిగా చేయుగాక. మేము మరల సమావేశమయుటకు అవకాశము అల్లాహ్ తాలా అందించనని పరస్పరం కలుసుకుంటామని, కొన్ని సమావేశాలు నిర్వహించుకుంటామని ఆనందపడకూడదు. ఇది మాత్రమే సరిపోదు, చాలా పెద్ద ఉద్దేశము గలదు. సభ నిర్వహించు ఉద్దేశమును వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎంతో బాధతో ఇట్లు తెలిపినారు. అది ఏమనగా, బైఅత్ చేసిన తర్వాత ధార్మిక విద్యను నేర్చుకోండి, ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందండి, అల్లాహ్ తాలాతో అనుబంధము అనురాగములో ముందడుగు వేయండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పూర్తిగా అనుసరించువారుగా మారండి, వారు సల్లల్లాహు అలైహి వసల్లంతో అభిమాన సంబంధము ఉండవలెను, ప్రాపంచిక ప్రేమ తగ్గి ధర్మము ముఖ్యము కావలెను. వారు అలైహిస్సలాం ఇంకొక చోట ఇట్లనిరి, ఈ జమాత్ బయత్ చేసిన వినమ్రులందరూ నాపై బయత్ చేయు ఉద్దేశము ఏమనగా, ప్రాపంచిక ప్రేమ తగ్గి యజమాని అయిన తమ అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమలో విజయం సాధించవలెను. కావున మొదటి ప్రయత్నము హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం బయత్ చేసిన వారు చేయవలసినది ఏమనగా, మనము ఆ యొక్క వినమ్రులలో చేరవలెను. ఎవరినైతే అల్లాహ్ తాలా అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ విజయించెనో, మన మాటలు చేతలో ఇందుకు సాక్ష్యముగా నిల్వవలెను. ఈ సంవత్సరం అహ్మదీయ జమాత్ జర్మనీలో స్థాపించబడి 100 సంవత్సరములు పూర్తి అయినవి. జర్మన్ జమాత్ సభ్యులు ఈ విషయమును గుర్తు చేసుకొని చాలా ఆనందపడుతున్నారు. ఈ సంవత్సరం జమాత్ స్థాపించబడి 100 సంవత్సరములు అయినందున సభ నిర్వహించుకుంటున్నారు. కావున 100 సంవత్సరములు జమాత్ స్థాపించబడి జరుగుతున్నవి. ప్రజలు చాలా ఆనందమును వ్యక్తపరుస్తున్నారు. నిశ్చయముగా ఇది సంతోషించదగ్గ విషయమే. అల్లాహ్ తాలా మనకు 100 సంవత్సరముల కంటే ముందు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ద్వారా ఇస్లాం అందమైన సందేశమును ఈ దేశములో
అందింపజేసెను. వారి జీవితంలోనే ఇక్కడికి సందేశము అందెను. కావున సందేశము వచ్చి 100 సంవత్సరముల సుదీర్ఘకాలము గడిచినది. కాని మనము గమనించవలసిన విషయము, ఆలోచించవలసినది ఏమనగా, ఈ 100 సంవత్సరములో మనము సాధించినదేమిటి? మనము మన విశ్వాసములను ఎంతవరకు రక్షించుకున్నాము? ఇక్కడ జమాత్ ప్రారంభమైనప్పుడు చాలా కొద్దిమంది ఉండిరి. తర్వాత పాకిస్తాన్ పరిస్థితులు మారిపోయినందున, ప్రాపంచిక పరిస్థితులు మారిపోయినందున చాలా అహ్మదీయులు ఈ దేశమునకు వచ్చి ఇక్కడే నివాసముంటున్నారు. వారు అహ్మదీయులైనందున ఇక్కడికి వచ్చినారు. అహ్మదీ అయినందున తమ దేశములో అల్లాహ్ తాలా అతని ప్రవక్త బోధనను ఆచరించే స్వేచ్ఛగా వ్యక్తపరిచేందుకు వారిపై ఆంక్షలు విధించబడెను. కావున ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి మత స్వేచ్ఛ లభించినది. వారు స్వేచ్ఛతో తమ ధర్మమును ఆచరించవచ్చును. కావున ఇందుకు ఒక ప్రత్యేక శ్రమతో తమ పరిస్థితులలో పవిత్ర మార్పులను కలిగించుకొని వాటిపై కొనసాగుటకు ప్రయత్నించవలెను. ఆయా ఆశయములను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తమ జమాత్తో కోరినారు. మనము అందుకు ప్రయత్నించినామా? మన ఆధ్యాత్మిక స్థితులను మెరుగుపరుచుకొనుటకు మనము ఏమి చేసినాము? మన పిల్లలను ధర్మముతో జోడించుటకు ఏ రకంగా ప్రత్యేక కృషి చేసినాము? తద్వారా వారు కూడా ఆ వినమ్రులలో చేరవలనని ఎలాగైతే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఆశించినారో మనము ప్రయత్నము చేసినామా? వాస్తవానికి ఇదే నిజమైన కృతజ్ఞత. 100 సంవత్సరములు పూర్తి అయినందున దానిని మనము చెల్లించవలెను. ఒక అహ్మదీతో ఇదే ఆశించబడెను. ఇలా కానిచో కేవలం ప్రాపంచిక ఆచారము ప్రకారము 100 సంవత్సరములు పూర్తి అయినందున ఆనందిస్తున్నతో నిష్ప్రయోజనమే. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వివిధ చోట్ల తమ బయత్ చేసిన వారిలో తాము పవిత్ర మార్పు కల్పించుకోవాలని, విప్లవాత్మక మార్పులు పుట్టించుకోవాలని ఒక ప్రణాళిక అందించినారు. వారిని ఉపదేశించారు. కావున మనము నిజమైన రీతిలో ఆయా వినమ్రులలో చేరినట్లయితే వారి బయత్ చేసిన తర్వాత మనము అనుక్షణం వాటిని గుర్తు చేసుకోవలెను. అనంతరం తమ మాటలు చేతలను పోల్చి చూసుకోవలెను. ఎంతవరకు మనము ఆ ఉద్దేశమును పొందుటకు ప్రయత్నిస్తున్నాము, ఏదైతే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయతులో వచ్చు ఉద్దేశము గలదో. మనము ఈ అభివృద్ధి చెందిన ప్రపంచములో అడుగుపెట్టి ఆ ఉద్దేశమును మర్చిపోలేదు కదా. మనము ఈ ప్రాపంచిక ఐశ్వర్యమును అలవర్చుకొని బయత్ ఉద్దేశమును మర్చిపోలేదు కదా. ఒకవేళ మర్చిపోయినట్లయితే ఈ 100 సంవత్సరముల వేడుక నిరర్థకం. మనము మన ఉద్దేశమును ఎలా పొందాలో మార్గదర్శనము చేస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం కొన్ని ఉపదేశములను ఇప్పుడు నేను మీ ముందు ప్రస్తావించెదను. అవి మన ఉద్దేశము వైపు మనకు మార్గదర్శనము చేయునట్టివి. అన్నిటికంటే మొదట నేను వారి అలైహిస్సలాం ఒక ఉపదేశమును ప్రస్తావింతును. అందులో వారు అలైహిస్సలాం ఇట్లనిరి: మా బయత్ చేయు ఆశయము ఏమిటి? ఇట్లనిరి: కేవలం బయత్ చేసినంత మాత్రాన అల్లాహ్ తాలా రాజీ పడతాడని భావించకండి. ఇది పొట్టు మాత్రమే. ఇది బయటి పొట్టు. అసలు గూదము దాని లోపట ఉన్నది. ప్రకృతి చట్టము తరచుగా మనము ఇట్లు చూచెదము: ఒక పొట్టు ఉంటుంది, దాని లోపల అసలు గూదము ఉంటుంది. పొట్టుతో ఎలాంటి పని సాధించలేము. అసలు పనికొచ్చేది లోపలి గూదమే. కొందరు ఆ గూదమును కలిగి ఉండరు. కోడిగుడ్లలో లోపల పసుపు రంగు గల గూదము లేనిచో పైపై తెల్ల
పొట్టు ఏ విధంగా పనికిరాదు, అది చెత్తలో పడవేయవలసినదే. కాని 1-2 నిమిషముల వరకు ఒక బాలుడు దానితో ఆడుకోవచ్చును. ఇదే విధంగా బయత్ చేసిన తర్వాత విశ్వాసమును ప్రకటిస్తూ ఈ 2 విషయములను అనగా గూదమును తనలో కల్పించుకోనట్లయితే అతడు భయపడవలెను. ఏదో ఒక సందర్భములో ఖాళీ గుడ్డువలె ఏమాత్రం అతనికి దెబ్బ తగిలినా అది పగిలిపోవును. జమాత్ విడిచిపెట్టి పోయేవారి పరిస్థితి ఇదే. ఇలాగే వారు ఇట్లనిరి: బయత్ చేసి విశ్వాసమును ప్రకటిస్తున్నవారు నేను పొట్టునా లేక లోపటి గూదమునా అని ఆత్మ పరిశీలన చేసుకోవలెను. ఎప్పటి వరకైతే గూదము ఏర్పడదో విశ్వాసము, అనురాగము, విధేయత, బయత్, విశ్వాసము, అభిమానము ఇస్లాం పట్ల కలిగి ఉన్నంత వరకు అది నిజమైన విశ్వాసమగును. లేనిచో కేవలం ప్రకటన మాత్రమే అగును. గుర్తుంచుకోండి, అల్లాహ్ తాలా ఆస్థానములో లోపలి గూదమునకు విలువగలదు తప్ప పొట్టుకు ఎలాంటి విలువ లేదు. మంచిగా గుర్తుంచుకోండి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కాని మరణించుట తప్పనిసరి. ఇలాగే కేవలం ప్రకటనలు మాత్రం ఏ విధంగానూ సరిపోవు. వాటిపై ఆనందపడకూడదు. అవి ఎప్పటికీ లాభదాయకము కాజాలవు. ఎప్పటివరకైతే మానవుడు తమపై అనేక మృతులను కల్పించుకోడో, అనేక మార్పులు, విప్లవములను పుట్టించుకోడో, వాటిని దాటి ముందుకు రాడో, అప్పటి వరకు మానవుడు నిజమైన ఉద్దేశమును పొందలేడు. కావున బయత్ హక్కు చెల్లించుట ఏదో చిన్న విషయము కాదు. అనుక్షణం అల్లాహ్ తాలా ఆదేశములకు అనుగుణంగా నడుచుటకు ప్రయత్నించుకొనవలెను. అప్పుడే ఇది సాధ్యమగును. ప్రాపంచిక రుచులను దూరము చేసుకొని మానవుడు ఈ స్థాయికి చేరుకోగలడు. ప్రపంచములో ఉంటూ ధర్మమునకు ప్రాధాన్యతనివ్వవలను. ఇదే అసలైన కృషి. దీనినే మనము పొందుటకు ప్రయత్నించవలెను. ప్రాపంచికముపై ధర్మమునకు ప్రాధాన్యతనివ్వవలెను. ప్రపంచమును పూర్తిగా విడిచిపెట్టవలసిన అవసరము లేదు. ఈ విషయమును వివరిస్తూ వారు అలైహిస్సలాం ఇట్లనిరి: ముస్లిములు సోమరులుగా మారవలనని నా ఉద్దేశము కాదు. ఇస్లాం ఎవరుని సోమరులుగా మార్చదు. తమ వ్యాపారములు, ఉద్యోగములలో నిమగ్నము కాండి. కాని నేను ఈ విషయమును అనగా అల్లాహ్ కొరకు ఎలాంటి సమయమును కేటాయించకపోవడంను ఇష్టపడను. వ్యాపారము సమయమున వ్యాపారము చేసుకోండి. అల్లాహ్ తాలాతో భయపడవలసిన సందర్భమును గుర్తు చేసుకోండి. అది వ్యాపారములో కూడా ఒక రకంగా ప్రార్థన రూపము ఏర్పడును. నమాజుల సమయములో నమాజులను విడిచిపెట్టకండి. ప్రతి విషయములో ధర్మమునకు ప్రాధాన్యతనివ్వండి. ప్రాపంచికమే అసలైన ఉద్దేశము కాకూడదు. అసలైన ఉద్దేశము ధర్మము కావలెను. అలాంటప్పుడు ప్రాపంచిక పనులు కూడా ధార్మిక రూపాన్ని దాల్చుకుంటాయి. అనుచరులను చూడండి. వారు కఠినాతి కఠినమైన సమయములో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యుద్ధము, ఖడ్గముతో పోరాడుతున్న సమయము ఎంతో భయంకరమైనది. దానిని ఊహించుకునే మానవుడు భయపడిపోతాడు. ఆ యొక్క సమయములో ఉత్సాహము, ఉద్రేకము, కోపము ఏర్పడుతుంది. అటువంటి సమయములో కూడా వారు దేవుణ్ణి విస్మరించలేదు. నమాజులను విడిచిపెట్టలేదు. దుఆలతో పనిచేసుకున్నారు. కాని ఇప్పుడు దురదృష్టవశాత్తు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పెద్ద పెద్ద ఉపన్యాసములు చేస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు ముస్లిములు అభివృద్ధి చెందాలని. కాని వారు అల్లాహ్తో దూరమైపోయినారు. అల్లాహ్ను మర్చిపోయి అతని వైపు శ్రద్ధ చూపడం లేదు. ఇది సాధారణ ముస్లింల పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో వీరితోటి మనము ఎలాంటి కృషిని, ఎలాంటి ఫలితములను ఆశించగలము? వీరు మొత్తం ప్రపంచము కొరకే నిమగ్నమైపోయారు.
గుర్తుంచుకోండి, లా ఇలాహ ఇల్లల్లా అనేది మనసులో ఎప్పటివరకైతే చోటు కల్పించుకోదో, తన ఉనికి, ఇస్లాం కాంతిని, ఇస్లాం యొక్క అధికారమును కల్పించుకోదో అప్పటి వరకు అభివృద్ధి చెందలేరు. ఇది నిర్ణయించబడిన విషయము. మీరు పాశ్చాత్య దేశముల ఉదాహరణను ప్రవేశపెట్టండి. వారు అభివృద్ధి చెందుతున్నారు, వారి విషయము వేరే. కాని మీకు గ్రంథము ఇవ్వబడినది, మీకు అన్ని రకాలుగా మంచి చెడు చెప్పబడినది. వారికి వారి సమస్యకు శిక్షించబడే రోజు ఒకటి ఉన్నది. తప్పక వారిని అల్లాహతాలా అడుగుతాడు, శిక్షిస్తాడు. కాని మరణించిన తర్వాత కావచ్చు, లేదా అల్లాహతాలా ఈ ప్రపంచములోనే వారిని శిక్షించవచ్చు. కాని మనము విశ్వాసమును ప్రకటిస్తున్నాము. ఆచరించినప్పుడు మనకు మాత్రం శిక్ష ఈ ప్రపంచములోనే మొదలగుతుంది. కావున చాలా వ్యాకులత కలిగించే విషయమిది. ఇట్లనిది, మీరు అల్లాహ్ గ్రంథమును విడిచిపెట్టినచో మీ కొరకు ఈ ప్రపంచములోనే నరకము ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో నిశ్చయముగా సుమారు ప్రతి నగరములో ముస్లిముల ఉన్నతి కొరకు సంస్థలు, సమావేశములు ఏర్పడుతున్నవి. కాని ఒక్క ఇస్లాం సానుభూతి పరుని ముఖము నుండి, నోటి నుండి ఖుర్ఆన్ను తమ గురువుగా చేర్చుకోండి అని చెప్పినట్లు మనము వినము. దానిని ఆచరించండి. వారిట్లు చెప్తుంటారు, ఆంగ్లము చదవండి, కళాశాలలను నిర్మించండి, న్యాయవాదులు కాండి. దీనితో మనకు తెలియనిదేమనగా అల్లాహపై నమ్మకము లేదు, విశ్వాసము లేదు. ఒక నిపుణుడైన వైద్యుడు కూడా 10 రోజుల తర్వాత తన మందు లాభించని వలన, చికిత్స వలన స్వస్థత కలుగనచో ఆ మందును విడిచిపెడతాడు, మరో రకమైన చికిత్సను ప్రారంభిస్తాడు. ఇక్కడ అపజయము మీద అపజయము లభిస్తుంది, కాని అల్లాహ్ వైపు మాత్రం తిరిగి రావడం లేదు. దేవుడు లేనిచో లేదా దేవుణ్ణి విడిచిపెట్టినచో మీరు అభివృద్ధి చెందవచ్చును. కాని దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఉన్నాడు. కావున అతన్ని విడిచిపెట్టి మీరెన్నడూ అభివృద్ధి చెందలేరు. అతన్ని అవమానించి, అతని గ్రంథమును అవమానించి మీరు సఫలము చెందాలని అనుకున్నచో ఎన్నడూ సఫలము చెందలేరు. ముస్లిమేతరులు పవిత్ర ఖురాన్ను దహనము చేయుటకు ఎందుకు ధైర్యము కలుగుతున్నది? ఎందుకంటే మనము పవిత్ర ఖురాన్ను ఆచరించడం వదిలిపెట్టినాము. ఇందుకే వారికి సాహసము కలుగుతుంది. తద్వారా మనము కూడా నేరస్తులము అగుతున్నాము. ముస్లిములు పాపిష్టులు అవుతున్నారు. నా దృష్టిలో కన్నులున్నవారు చూడండి. అభివృద్ధికి ఒకే మార్గము కలదు, అనగా దేవుణ్ణి గుర్తించండి, అతనిపై సజీవ విశ్వాసమును కలిగించుకోండి. మనము ఈ విషయములను ఈ ప్రాపంచికుల సమావేశములో ప్రస్తావించినప్పుడు వారు నవ్వుకుంటారు, కాని మాకు దయ కలుగుతుంది. మేము చూస్తున్నది వారు చూడనందుకు విచారము. నేను ఎటువంటి చూపుతో చూస్తున్నాననగా ముస్లింలకు వినాశనము తప్ప మరేమీ లేదు, ఒకవేళ వారు పవిత్ర ఖురాన్ను ఆచరించనిచో. కావున ముస్లిం అయిన తర్వాత 2 ధోరణులను అవలంబించకూడదు. ముస్లింల పరిస్థితిని చూసి మనము గుణపాఠము చెందవలెను. పేరు ధర్మము అని అనుకుంటారు, కాని మాటలు మాత్రం ప్రాపంచిక గురించి మాట్లాడుతారు. దీని ఫలితముగా ఒక జాతి రూపంలో ప్రతి చోట ముస్లింల పరిస్థితి క్షీణిస్తుంది. కావున ఇది చాలా గమనించదగ్గ విషయము, చాలా కలత చెందే సందర్భము. కావున ధర్మమునకు ప్రతి స్థితిలో మీరు ప్రాపంచికముపై ప్రాధాన్యత ఇవ్వవలనని మరో చోట వివరిస్తూ వారిట్లనిరి. చూడండి, ప్రజలు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రాపంచిక వ్యాపారములలో, ఉద్యోగములలో నిమగ్నమైపోతారు. శైతాన్ వారి తలలపై సవారై ఉంటుంది. వ్యాపారము చేయకూడదని నా ఉద్దేశము కాదు, ఇంతకు ముందే వివరించబడినది.
కాని అనుచరులు కూడా వ్యాపారములు చేసేవారు. వారు ధర్మమునకు ప్రాపంచికముపై ప్రాధాన్యతనిచ్చేవారు. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇస్లాం గురించి నిజమైన విద్యను, నమ్మకముతో కూడినటువంటి వారి హృదయములను పూరించేనటువంటి విద్యను వారు నేర్చుకున్నారు. అందుకొరకే వారు ఏ మైదానములో కూడా శైతాన్ దాడుల వలన వెనుకడుగు వేయలేదు. కావున ఇది ప్రతి అహ్మదీ కొరకు ఒక సూత్రము. ఏ విషయములో కూడా వారు సత్యమును తెలుపుటకు వెనుకాడకూడదు, అటూ ఇటుగా ఉండకూడదు, తమ ధర్మమును దాచిపెట్టకూడదు. ఇట్లనిరి నా ఉద్దేశము ఏమనగా, ఎవరైతే పూర్తిగా ప్రాపంచిక దాసులుగా బానిసలుగా మారినారో వారు ప్రాపంచికమునే పూజిస్తున్నారు. అటువంటి వారిపై శైతాన్ విజయము సాధిస్తుంది, వారిని ఆవహించుకుంటుంది. మరొక రకమైన ప్రజలు ధర్మ అభివృద్ధి కొరకు కలత చెందుతుంటారు. వీరు అల్లాహ్ వర్గము అనబడుతారు. వీరు శైతాన్ దాని సైన్యముపై విజయము సాధిస్తారు. వీరు ప్రాపంచిక వర్గము కాదు. వీరు యుద్ధములు చేస్తారు. అల్లాహ్ తాలాతో సంబంధము ఏర్పరచుకున్న పక్షము వీరు. అందుకే వీరు అల్లాహ్ వర్గమని అనబడతారు. వీరు శైతాన్ దాని సైన్యముపై విజయము సాధిస్తారు. ధనము వ్యాపారముతో వస్తుంది, అందుకే దానిని వ్యాపారం అంటారు. అందుకే అల్లాహ్ తాలా కూడా ధర్మమును ఆశించుటకు, ధర్మములో అభివృద్ధి చెందు ఆశయమును ఒక వ్యాపారము అని పేర్కొనను. ఇట్లనెను, హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజీకుం మిన్ అజాబిన్ అలీం. అనగా నేను మీకు ఒక వ్యాపారము గురించి తెలియజేయనా, అది మిమ్ములను బాధాకరమైన శిక్ష నుండి రక్షిస్తుంది. అదేమిటి? అది ధార్మిక వ్యాపారము. ఇట్లనిరి అన్నిటికంటే ఉత్తమమైనది ధార్మిక వ్యాపారమే. అది బాధాకరమైన నరకము నుండి మోక్షము కల్పిస్తుంది. కావున నేను కూడా అల్లాహ్ తాలా పదాలలోనే మీకు తెలుపుతున్నాను. హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజీకుం మిన్ అజాబిన్ అలీం. నేను ధార్మిక అభివృద్ధి ఉత్సాహమును తగ్గించుకొనని వారిని పట్ల ఆశ కలిగి ఉంటాను. ఎవరైతే ఈ యొక్క ఉత్సాహమును తగ్గించుకుంటారో వారిని శైతాన్ ఆవహించుకుంటుందని నేను భయపడుతుంటాను. కావున ఎన్నడూ అలసత్వము వహించకూడదు. ప్రతి విషయములో ఏదైతే అర్థము కాదో అడిగి తెలుసుకోవలను. తద్వారా విజ్ఞానము అభివృద్ధి చెందుతుంది. అడగడం తప్పు కాదు. నిరాకరించదలచినను అడగవలెను. తమ విద్యను పెంచుకొనుటకు కూడా అడగవలెను. నిరాకరించవలసిన అవసరమున్నచో అడగండి, ప్రశ్నలు వేయండి, జవాబులను పొందండి. ధార్మిక విద్య పొందుటకు కూడా ప్రశ్నలు వేయండి. ఎవరైతే ధార్మిక విద్యను ఆశిస్తుంటారో వారు పవిత్ర ఖురాను శ్రద్ధతో చదవవలెను. ఎక్కడ అర్థము కాదు అక్కడ అడిగి తెలుసుకోండి. కొందరు విజ్ఞానములను అర్థము చేసుకోకుండా ఇతరులను అడిగి లబ్ధి పొందుతుంటారు. పవిత్ర ఖురాన్ ఒక ధార్మిక సముద్రము. దాని లోతులో పెద్ద పెద్ద అరుదైన విలువైన వజ్రములు ఉన్నాయి. కావున ధార్మిక విద్యను పొందుటకు పవిత్ర ఖురాన్ మార్గదర్శనమును అవలంబించుట అనివార్యము. పవిత్ర ఖురాన్ మాత్రమే నిజమైన రీతిలో మార్గదర్శనము చేయగలదు. ఈ పద్ధతి అనగా ధర్మమునకు ప్రాపంచికముపై ప్రాధాన్యత నిచ్చుట గురించి మనకు అది సూచిస్తుంది. కావున మనము ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరమున్నది. ఎందరూ పవిత్ర ఖురాన్ను శ్రద్ధతో చదువుతున్నారు, దానిని పఠిస్తున్నారు, దానిపై ఆచరించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు సూచిస్తూ ఇట్లనిరి, పవిత్ర ఖురాన్ అనేక ఉపకారములు మనపై గలవు. కావున చాలా శ్రద్ధతో గమనిస్తూ దానిని చదవవలెను. గుర్తుంచుకోండి, పవిత్ర ఖురాన్ గత గ్రంథములపై, ప్రవక్తలపై ఉపకారము చేసినది. వారి విద్యలు కథల రూపములో ఉండెను. వాటికి విజ్ఞాన రూపమును పవిత్ర ఖురాన్ ప్రసాదించెను. నేను నిజంగా తెలుపుతున్నాను, ఏ వ్యక్తి అయితే ఆయా కథలను చదువుతాడో వాటితో మోక్షము పొందలేడు.
ఎప్పటి వరకైతే పవిత్ర ఖురాన్ను చదవడో. ఎందుకంటే పవిత్ర ఖురాన్కు మాత్రమే ఈ గొప్ప స్థాయి గలదు. వ ఇన్నహు లకౌలున్ ఫస్ల్ వమా హువ బిల్ హజ్ల్. అది అనగా ఖురాన్ నిశ్చయముగా చివరి నిశ్చితమైన విషయపు సాక్ష్యము. అది లాభించని బలహీన అల్పమైన సందేశము కాదు. అది గొప్ప న్యాయమూర్తిగా ఉన్నది. శాంతి ప్రదాత, కాంతి, స్వస్థత కలిగించును, కరుణ. ఎవరైతే పవిత్ర ఖురాన్ను చదువుతారో, దానిని కథగా భావిస్తారో వారు పవిత్ర ఖురాన్ను చదవలేదు, దానిని అవమానించినారు. మా వ్యతిరేకులు ఎందుకు పవిత్ర ఖురాన్ పట్ల మమ్ములను వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే మేము పవిత్ర ఖురాన్ను అల్లాహతాలా తెలిపిన విధంగా పూర్తిగా జ్యోతి, వివేకము, విజ్ఞానముగా చూపదలచినాము. వారు పవిత్ర ఖురాన్ను ఒక సాధారణ కథల రూపములో చూపదలచినారు. అంతకంటే ఎక్కువ వారు దానికి ప్రాధాన్యతనివ్వరు. కాని మేము ఈ విషయములను భరించలేము. అల్లాహతాలా దయానుగ్రహము. అతడు మాకు పవిత్ర ఖురాన్ ఒక సజీవమైన, కాంతివంతమైన గ్రంథమని తెలిపెను. మేము ఈ విషయమును ఎందుకు విడిచిపెట్టగలము? దీనిని వ్యతిరేకిస్తున్న వారిని ఎందుకు లెక్క చేయగలము? కావున పదే పదే ఈ విషయమును ఎవరైతే నాతో సంబంధము కలిగి ఉన్నారో వారికి తెలుపుతూ ఉంటాను. అల్లాహతాలా ఈ విషయంలో అనేక సత్యములను స్థాపించి ఉన్నాడు. ఆ యొక్క వాస్తవములను బహిర్గతపరచుటకు అల్లాహతాలా ఉద్దేశించెను. కావున ఆచరణ జీవితము తప్ప ఎలాంటి కాంతి, జ్యోతి ఏర్పడదు. కావున నిజమైన రీతిలో ఆచరించవలనని, ఇస్లాం యొక్క ప్రత్యేకతను ప్రపంచముపై బహిర్గతపరచవలనని అల్లాహతాలా నన్ను ఈ పని కొరకు నియమించినాడు. అందుకే పవిత్ర ఖురాన్ను తరచుగా చదవండి. దానిని కేవలం కథ అని భావించకండి. అది ఒక తత్వజ్ఞానమని అర్థము చేసుకోండి. పవిత్ర ఖురాన్ను అర్థము చేసుకొనుట చాలా ముఖ్యము. అనేక అహ్మదీయులు ప్రశ్నిస్తుంటారు. వారు పవిత్ర ఖురాన్ను శ్రద్ధతో చదవరు. వారు చదివినచో అక్కడే వారికి సమాధానము లభించును. వివిధ వేడుకలలో పవిత్ర ఖురాన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు వినేవారు ప్రభావితులవుతారు. ఇస్లాం విశిష్టతల గురించి తెలుసుకుంటారు. కావున ఒక నమ్మకముతో ప్రతి అహ్మదీ ఖురాన్ను ఆచరించవలెను. మనము ఇది మన శిక్షణ కొరకు మార్గదర్శనముగా ఉండును. అదేవిధంగా ఇతరుల విమర్శలకు సమాధానములు కూడా ఇచ్చుటకు ఒక గొప్ప ఆయుధము ఇది. ధర్మమునకు ప్రాపంచికముపై ప్రాధాన్యత ఇచ్చేవారి కొరకు అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఏమనగా వారికి అల్లాహతో అనుబంధము ఏర్పడవలెను. ఆదేశములను తెలుసుకొని ఆయా ఆదేశములను ఇచ్చేవాని గురించి తెలుసుకోవలెను. ఆయా ఆదేశములను ఇచ్చేవానితో అనుబంధం ఏర్పడవలెను. అల్లాహతాలాతో ఒక అనుబంధం ఏర్పడవలెను. ఈ అనుబంధము ప్రార్థనతో లభిస్తుంది. ప్రార్థన ఇస్లాంలో అన్నిటికంటే గొప్పది నమాజ్. కావున ప్రతి అహ్మదీ అతని నమాజ్ పరిస్థితి ఏమిటి అని ఆలోచించవలెను. మన ఈ స్థితి మంచిగున్నట్లయితే అల్లాహతాలాతో ఈ విధంగా మనకు అనుబంధం ఏర్పడును. అప్పుడు మనకు నిజమైన సంతోషము లభించును. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లనిరి, నా విశ్వాసం ఏమనగా ఏదైనా ఆపద నుండి తప్పించుకోవాలంటే రహస్యముగా అల్లాహతాలాతో సంధిని ఏర్పరచుకోండి. తమ పరిస్థితులలో స్వయంగా మార్పు కలిగించుకోండి. నేను ఇంతకు ముందున్న వ్యక్తిని కాదు అనే రీతిలో మార్పు కలిగించుకోవలెను. అల్లాహతాలా పవిత్ర ఖురాన్లో ఇట్లు నుడివెను, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. అనగా నిశ్చయముగా అల్లాహతాలా ఒక జాతి పరిస్థితిని మార్చడు ఎప్పటి వరకైతే ఆ జాతివారు స్వయంగా తమ పరిస్థితిని మార్చుకోరో. ధర్మమునకు నిజమైన మూలము అల్లాహను విశ్వసించుటయే. అల్లాహపై విశ్వసించవలసిన వారు అన్ని రకాలుగా దుష్కార్యముల నుండి దూరముండవలను. అల్లాహతో భయపడవలను. నిష్ఠాపరతను అల్లాహతాలా ఎన్నడూ వృధా చేయడు.
అది ఆకాశము నుండి అతనికి సహకరించును, దేవదూతలు అతనికి సహకరించుటకు అవతరిస్తాయి. ఇంతకు మించి ఒక నిష్ఠాపరునిచే మహిమ వెలువడుతుంది. మానవుడు అల్లాహ్ తాలాతో నిజమైన రీతిలో సంబంధం ఏర్పరచుకున్నచో ఆయా పనులు కర్మలను విడిచిపెట్టి, అనగా అల్లాహ్ అయిష్టతను కలిగించే వాటిని విడిచిపెట్టవలసినప్పుడు ప్రతి పనిలో శుభము కలుగుతుంది. మన విశ్వాసము ప్రకారము ఆకాశ సహాయము అతనికి లభిస్తుంది. ఆకాశము నుండే అతని పనులు పూర్తవుతూ ఉంటాయి. మరో అవసరము ఉండనే ఉండదు. ఇది నిజమైన విషయము. అల్లాహ్ తాలా ఒకరికి సహకరించుటకు నిర్ణయించినప్పుడు ప్రపంచం మొత్తం అతన్ని వ్యతిరేకించినను అతనికి ఎలాంటి నష్టము వాటిల్లదు. ఎవరినైతే అల్లాహ్ తాలా రక్షించదలచినో అతనికి ఎవరు నష్టము కలిగించలేరు. కావున అల్లాహ్ తాలాపై నమ్మకము కలిగించుకునుట తప్పనిసరి. అల్లాహ్ తాలాను నమ్ముట అనివార్యము. అనంతరం ప్రతి విషయమును విడిచిపెట్టవలెను. నిరాశ చెందకూడదు. ప్రాపంచిక వనరులను ఉపయోగించుట తప్పనిసరి. కాని ఆయా వనరులను పుట్టించినది అల్లాహ్ తాలాయే. అతడే ప్రతి ఒక్క విషయమునకు కారణము ఏర్పరుస్తుంటాడు. కావున ఈ యొక్క ప్రాపంచిక వస్తువులను పూర్తిగా నమ్ముకొని ఉండకూడదు. నమాజులను క్రమం తప్పకుండా చదవండి. నమాజులలో క్రమం తప్పకుండా దువాలు చేయండి. ప్రతి తప్పు జరిగినప్పుడు దాని నుండి దూరముండుటకు ప్రయత్నించండి. అది ఒక నూతన జీవితమునకు పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ తాలా ఎంత దగ్గరి మిత్రునిగా ఉంటాడో అంతగా దగ్గరి బంధువులు కూడా ఉండరు. అతడు రాజీ పడినచో మొత్తం ప్రపంచం రాజీ పడుతుంది. అతడు రాజీ పడినప్పుడు ఒక విషయము, ఒక పని పూర్తగుటకు అన్ని మార్గములను సుగమం చేస్తాడు. చెడిపోయిన పనులు కూడా మంచిగైతాయి. నష్టము కలిగించేది కూడా లాభము కలిగిస్తుంది. ఇదే దైవత్వము. కానీ ఈ విషయమును మంచిగా గుర్తుంచుకోండి. ఇందుకు తప్పకుండా దువా చేయవలెను. తమ యొక్క సామర్థ్యము మేరకు కృషి చేయవలెను. దువా కొరకు చేతులు లేపిన తర్వాత తమ యొక్క స్థోమతి ప్రకారం తమలో మార్పు కలిగించుకొనుటకు కూడా మనము నిమగ్నము కావలెను. ఏదేని పద్ధతిలో, ఏదో కోణములో అల్లాహ్ తాలాను మనము కోపగించుకున్నట్లయితే దాని యొక్క ప్రభావము వలన అది ఆగిపోతుంది. కావున ప్రవక్త పద్ధతి ప్రకారము వనరుల నుండి సహాయము తీసుకొనుట పాపము కాదు. కాని అల్లాహకు ప్రాధాన్యతనివ్వండి, ఆయా వస్తువులకు కాదు. లేనిచో అల్లాహ్ తాలా మనతో కోపగించుకొనును. నమాజులో ఆనందము కలగకపోవటానికి దానికి గల చికిత్స గురించి వారు ఇట్లనిరి. సారాంశము ఏమనగా, ప్రజలు నమాజులలో అలసత్వము వహిస్తుంటారు. వారికి నమాజులలో ఆనందము, అభిరుచి కలుగదు. అల్లాహ్ తాలా నమాజులో ఒక అభిరుచిని పెట్టెను. ఇలాగే నగరములలో, గ్రామాలలో ఇంకా అలసత్వము జరుగుతుంది. 100% అటుంచితే 50% కూడా ప్రజలు పూర్తి సన్నద్ధతతో, సంపూర్ణ ప్రేమతో తమ అల్లాహ్ను గుర్తించుకోరు. అతని ఆస్థానములో తల వంచరు. కావున వారికి ఎందుకు ఆ రుచి లభిస్తుందని, ఆ యొక్క ఆనందము లభిస్తుందని నేను అడుగుతున్నాను. ఇతర మతాలలో ఇటువంటి ఆదేశములు లేవు. మనము మన పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు ముఅజ్జిన్ అజాన్ ఇస్తుంటాడు. దానిని వినుటకు కూడా కొందరు ఇష్టపడరు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు అజాన్ అయింది, ఇక నమాజ్ కొరకు పోవలసి వస్తుంది అని వారు మనసులో బాధపడుతుంటారు. ఇటువంటి వారు చాలా చింతించవలసెను. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, మస్జిదుల కింద దుకాణాలు ఉన్నవి, కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళి నిలబడరు. కావున నేను చెప్పదలసిన విషయము ఏమనగా, ఎంతో బాధతో, ఎంతో ఉత్సాహంతో దువా చేయవలెను. ఏ విధంగానైతే ఇతర ఫలములు, వస్తువులలో వివిధ రకాల అభిరుచులు పెట్టబడినవో, అలాగే నమాజులో
ప్రార్థనలో కూడా ఒక రకమైనటువంటి అభిరుచి గలదు. తిన్నది గుర్తుంటది. చూడండి, ఒక వ్యక్తి ఒక అందమైన లేదా ఆనందము కలిగించే వస్తువును చూసినప్పుడు అది అతనికి మంచిగా గుర్తుంటుంది. ఇలాగే అందవిహీన వస్తువును చూసినప్పుడు దాని గురించి కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎలాంటి అనుబంధము లేకుంటే ఏమీ గుర్తుండదు. ఇదే విధంగా నమాజ్ చదవని వారి దృష్టిలో నమాజ్ ఒక రకమైన నష్టపరిహారము. అనవసరంగా హృదయం చలిలో నిద్రలేచి వుజూ చేసుకుని మంచి సుఖమును విడిచిపెట్టి అన్ని రకాల ఆనందములను విడిచిపెట్టవలసి నమాజ్ చదవలసి వస్తుంది. అసలు విషయము ఏమనగా అతనికి ఇష్టము లేదు, దానిని అతడు గ్రహించలేడు. ఈ యొక్క అభిరుచి, ఈ యొక్క ఆనందము నమాజులో ఉన్నది, దాది అతనికి తెలియదు. నమాజులో ఎలా అభిరుచి కలుగుతుంది? నేను చూస్తున్నాను, ఒక మద్యపానముకు బానిసైన వ్యక్తి ఎప్పటి వరకైతే అతనికి మత్తు ఎక్కదో అప్పటి వరకు అతను పెగ్గు మీద పెగ్గు తాగుతూనే ఉంటాడు. కావున తెలివిమంతులు, సత్యమూర్తులు ఈ యొక్క సామెతతో విషయమును అర్థము చేసుకోవలెను. నమాజ్ కూడా క్రమం తప్పకుండా చదవవలెను. ఎప్పటివరకైతే నమాజులో అభిరుచి రాదో, ఎలాగైతే మద్యపానముకు బానిసైన వ్యక్తి దృష్టిలో ఒక అభిరుచి కలుగుతుందో అదే అతని ముఖ్య ఉద్దేశము. ఇదే విధంగా మనము సర్వశక్తులను వినియోగించి నమాజ్ చదవవలెను, దాని యొక్క అభిరుచిని పొందవలెను. ఒక వినమ్రత, ఉత్సాహముతో కనీసం ఆ మద్యపానముకు బానిసైన వ్యక్తి వలె బాధపడుతూ ఒక రోదనతో దుఆ చేయవలెను. అప్పుడు ఆ యొక్క అభిరుచి లభిస్తుంది. నేను గమనిస్తున్నాను, నేను నిజముగా తెలుపుతున్నాను, నిశ్చయముగా ఆ యొక్క అభిరుచి లభిస్తుంది. ఇలాగే నమాజ్ చదువుతున్నప్పుడు దాని యొక్క లాభములను కూడా పొందుటకు ప్రయత్నించవలెను. నమాజ్ ఉపకారములను కూడా గుర్తుంచుకోవలెను. ఇన్నల్ హసనాతి యుజ్హిబున సయ్యాత్ అనగా పుణ్యములు పాపములను నశింపజేస్తాయి. ఇలాగే ఈ పుణ్యములను, ఆ యొక్క అభిరుచులను మనసులో ఉంచుకొని దుఆ చేయవలెను. నాకు సత్యమూర్తుల, ఉపకారుల విధంగా నమాజ్ చదివే అవకాశము లభించుము. ఇట్లనెను, ఇన్నల్ హసనాతి యుజ్హిబున సయ్యాత్, నిశ్చయముగా పుణ్యములు పాపములను దూరము చేస్తాయి. మరొక చోట ఇట్లనెను, నమాజ్ మలిన, అశ్లీల దుష్కార్యముల నుండి రక్షిస్తుంది. మనము చూస్తున్నాము, కొందరు నమాజ్ చదివినను పాపములకు పాల్పడతారు. దీనికి సమాధానం ఏమనగా, వారు నమాజ్ చదువుతున్నారు కానీ సంపూర్ణ స్ఫూర్తితో లేదా సదుద్దేశంతో వారు చదవరు. వారు కేవలం ఒక ఆచారము రీతిలో అలవాటుగా లేవడం, కూర్చోవడం మాత్రమే చేస్తున్నారు. వారి ఆత్మస్ఫూర్తి నశించిపోయినది. అల్లాహ్ తాలా వాటి పేరు పుణ్యములు అని పెట్టలేదు. ఇక్కడ పుణ్యములు అనే చెప్పి దానిని అస్సలాత్ అని పలుకలేదు. అనగా నమాజ్ విశిష్టత, దాని యొక్క గొప్పతనమును వివరిస్తూ అల్లాహ్ తాలా నమాజ్ పాపములను దూరము చేస్తుంది అని చెప్పెను. ఎవరిలోనైతే ఆ నిజమైన స్ఫూర్తి ఏర్పడుతుందో అతడు ఆ యొక్క నమాజ్ లాభముల నుండి లబ్ధి పొందుతాడు. నమాజ్ నిశ్చయముగా పాపములను దూరము చేస్తుంది. నమాజ్ అనగా లేవడం, కూర్చోవడం మాత్రమే కాదు. నమాజ్ అసలు ఉద్దేశము దుఆ. అందులో ఒక అభిరుచి, ఆనందము కలుగవలెను. కావున మనమందరము మన ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరమున్నది. మనము నమాజులలో అభిరుచి పొందుతున్నామా? మనము పూర్తిగా ప్రాపంచిక వస్తువులనే నమ్ముకొని ఉండలేదు కదా. మనము మన నమాజులను రక్షించుకున్న వారమైతే మనము బయట హక్కు చెల్లించిన వారమే, మన ఉద్దేశమును పూర్తి చేసుకుని వారమే. లేనిచో
చింతించవలసిన అవసరమున్నది. ఇలాగే విద్య విజ్ఞానములు అభివృద్ధి శైతాన్ దాడుల నుండి దూరము ఉండుటకు ఉపదేశిస్తూ ఇది ఒక ఆధ్యాత్మిక గురువు శిష్యుని సంబంధము వలె అని తెలుపుతూ వారిట్లనిరి. ఆధ్యాత్మిక గురువు శిష్యుల సంబంధములు కూడా ఒక ప్రాపంచిక ఉపాధ్యాయుడు విద్యార్థి సామెతను కలిగి ఉండును. ఏ విధంగానైతే ఒక విద్యార్థి ఉపాధ్యాయుని నుండి లబ్ధి పొందుతాడో అదేవిధంగా శిష్యుడు కూడా తమ ఆధ్యాత్మిక గురువు నుండి లబ్ధి పొందుతాడు. కానీ విద్యార్థి ఒక ఉపాధ్యాయునితో సంబంధము కలిగి విద్యలో ముందడుగు వేయనప్పుడు అది ఎలాంటి లాభం కలిగించదు. ఇదే విధంగా ఆధ్యాత్మిక శిష్యుడు కూడా తమ ఆధ్యాత్మిక గురువుతో సంబంధము కలిగి ఉండి ముందడుగు వేయనిచో అది లాభము లేదు. కావున తమ విజ్ఞానము విద్యను పెంచుకోవలను. సత్యాన్వేషకుడు ఒక చోటకు చేరుకొని ఆగిపోడు. అతడు శాపగ్రస్తుడైన శైతాన్ మాయలో పడిపోవును. ఎలాగైతే నిలిచి ఉన్న నీటిలో దుర్వాసన ఏర్పడుతుందో, అనగా నిలిచి ఉన్నటువంటి నీటిలో మురిగిపోయి కీటకములు ఏర్పడతాయి. ఆ నీళ్లు అనేక రోగాలకు కారణమవుతాయి. ఇదే విధంగా మానవుడు కూడా ఒకచోట ఆగిపోయిన తర్వాత అలాగే చెడిపోవును. కావున మన అడుగులు ముందుకు పడుతూ ఉండవలను. ఇట్లనే ఒక విశ్వాసి తమ అభివృద్ధి కొరకు కృషి చేయనిచో అతను పడిపోతాడు. కావున ఉత్తముడు ధార్మిక విద్యను పెంచుకొనుటలో ముందడుగు వేయువాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును మించి మరో సంపూర్ణ మానవుడు ప్రపంచములో గడవలేదు. కాని వారు కూడా రబ్బీ జిదిని ఇల్మా అనగా ఓ అల్లాహ్ నా విద్యను పెంచుము అని దువా చేసేవారు. కావున తమ విద్యా విజ్ఞానమును పూర్తిగా నమ్ముకొను అర్హత మరెవరికి గలదు. ఇక ముందు అభివృద్ధి చెందవలసిన అవసరము లేదని భావించకూడదు. ఎలాగైతే మానవుడు తమ విద్యా విజ్ఞానములు అభివృద్ధి చెందుతుంటాడో అలాగే అనేక విషయములు ఇంకా పరిష్కరించవలసినవి మిగిలియే ఉన్నావని అతనికి తెలుస్తుంది. కొన్ని విషయములలో ప్రాథమిక చూపులోనే బాలుని వలె అభివృద్ధిని ఇంకా ముందడుగు వేయవలసిన అవసరం లేదని భావిస్తాడు. అనగా జ్యోమెట్రీని మనము చూసినట్లయితే అది ఒక డయాగ్రామ్ రూపంలో కనిపిస్తుంది శాస్త్రవేత్తలకు. కానీ ఒక బాలుడు మాత్రం వాటిని గీతలుగా భావిస్తుంటాడు. ఎందుకంటే అతనికి ఆ సమస్య అర్థము చేసుకునే స్థాయి లేదు. ఇలాగే ఈ ప్రజలు కూడా ఈ పిల్లల వలె భావిస్తున్నారు. వారు ఈ విషయములను పూర్తిగా పనికిరావిగా అనుకుంటారు. కానీ తుదకు ఆ యొక్క సత్యమైన విషయములే వారికి కనిపిస్తాయి. పెద్దగైన తరువాత అప్పుడు తెలుస్తుంది ఇవి చాలా పనికొచ్చే పనులని. కావున మనము మన యొక్క స్థితిని మార్చుకొనుటకు విద్యను పెంచుకొనుట, ప్రతి విషయములో పరిపూర్ణతను సాధించుకొనుట చాలా ముఖ్యము. మీరు అనేక పనికి మాలిన విషయములను విడిచిపెట్టి ఈ సంస్థను స్వీకరించినారు. కావున పనికి మాలిన విషయములను విడిచిపెట్టి ఈ సంస్థను స్వీకరించినందున మీరు విద్యా విజ్ఞానమును తప్పక పొందవలను. తద్వారా మీకు లాభము కలుగును. మీ నమ్మకము విజ్ఞానము గట్టిపడవలను. తద్వారా మీరు అనేక సందేహాలు అనుమానాల నుండి దూరమైపోతారు. మీరు వెనుకడుగు వేసే ప్రమాదము ఉండదు. కావున కొందరు విశ్వాసములో వెనుకడుగు ఎందుకు వేస్తుంటారు? ఎందుకంటే వారు విద్యలో అభివృద్ధి చెందరు, లేదా కల్పిత వివరములు కల్పిత మాటలములను నమ్ముకుంటారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పుస్తకములను చదవరు. మనము మన ధార్మిక విద్య వైపు దృష్టి సారించవలను. అల్లాహతాలా ఉనికిపై విశ్వాసములో మనము అభివృద్ధి చెందవలను. ఇస్లాం అహ్మదీయత్ సత్యం మనము విశ్వసించవలను. ఇందులో ముందడుగు వేయవలను. తమ పిల్లలలో కూడా విశ్వాసమును రక్షించుకొను అలవాటు చేయవలను. ఈ విషయము వైపు చాలా శ్రద్ధ చూపించవలసిన అవసరమున్నది. వారిట్లనిరి, మీరు నా బయట్ చేసినట్లయితే నన్ను న్యాయమూర్తిగా అలాగే న్యాయాధికారిగా స్వీకరించండి.
నేను చెప్తున్న ప్రతి విషయము అల్లాహతాలా అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనకు అనుగుణంగా చెప్తానని నమ్మండి. అల్లాహతాలా ప్రత్యేకంగా మార్గదర్శనము కల్పించినందుకే నేను చెప్తున్నాను. వారిట్లనిరి తమ విశ్వాసములో మీరు ఒక న్యాయవాదిగా, న్యాయాధికారిగా నా నిర్ణయములను గౌరవముతో చూడండి. ఇంకా ఇట్లనిరి విశ్వసించిన తరువాత తమ విశ్వాసములో నమ్మకము, విజ్ఞానమును పెంచుకోవలెను. లేనిచో అది కేవలం అపోహలో ఉండిపోతాడు. గుర్తుంచుకోండి, అపోహ ఎన్నడూ లబ్ధి కలిగించదు. చెడు అపోహలు కలుగుతుంటాయి. అల్లాహతాలా ఇట్లనెను, ఇన్న జన్న లా యుగ్ని మినల్ హక్కి షయ్యా, అనగా అపోహ సత్యమును ఎన్నడూ దూరము చేయలేదు. అపోహకు సత్యముకున్నంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. కావున ఈ అపోహల వలన సత్యమును అర్థము చేసుకునే అవకాశము లభించదు. నిశ్చయముగా నమ్మకమే మానవునికి సఫలము అందిస్తుంది. నమ్మకము లేనిదే ఏమీ లభించదు. నమ్మకము లేనిదే అపోహతో మానవుడు ఒక క్షణం కూడా ప్రపంచంలో జీవించలేడు. ప్రతి ప్రాపంచిక విషయములలో మీరు అపోహ కలిగించుకున్నచో, మీరు ఒక సామెతను చూడండి, నీటిలో విషము ఉన్నదని అపోహ కలిగినచో అతడు నీళ్లు తాగలేడు. ఇలాగే బాజార్లలో కూడా ఇవి నన్ను నాశనము చేస్తాయని అపోహ కలిగినచో వాటిని తినలేడు. కావున ఏ విధంగా అతడు జీవించగలడు? ఇది ఒక సాధారణ సామెత నేను మీకు తెలిపినాను. కావున ఎవరికైతే అపోహ కలిగే రోగము ఉంటుందో వారి యొక్క జీవితము చాలా కష్టతరమవుతుంది. ఈ విధంగా మీరు ఆలోచించుకోండి. ఆధ్యాత్మిక విషయములలో కూడా ఇలాంటి అపోహలు కలగకూడదు. ఇట్లనిది ఇదే విధంగా ఆధ్యాత్మిక విషయములలో కూడా మనము లబ్ధి పొందవచ్చును. మీరు మంచిగా ఆలోచించండి. తమ హృదయములలో నిర్ణయము తీసుకోండి. మీరు నా చేతి మీద బయత్ చేసి ఉన్నారు. నన్ను మసీహే మౌద్ న్యాయాధికారి, న్యాయమూర్తిగా నమ్మినారు. ఇలా విశ్వసించిన తర్వాత నేను వెలువడించే ఏదేని నిర్ణయము లేదా పని గురించి మీరు మనసులో అపోహ కలిగి ఉన్నచో తమ విశ్వాసము గురించి మీరు చింతించండి. అపోహలు, అనుమానాలు, సందేహాలు కలిగి ఉన్న విశ్వాసము ఎలాంటి ఫలితము అందించదు. కావున మీరు స్వచ్ఛమైన మనస్సుతో నన్ను స్వీకరించండి. మసీహ మౌద్ వాస్తవానికి న్యాయాధికారి. అతని యొక్క ఆదేశము, అతని యొక్క పని ముందు మీరు తమ యొక్క ఆయుధములను క్రింద పడవేయండి. అతని నిర్ణయములను గౌరవముతో చూడండి. తద్వారా మీరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర మాటలకు గౌరవము ఇచ్చువారవుతారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యము సరిపోతుంది. దాని ద్వారా సంతృప్తి చెందవలను. వారిట్లనిది అతడు మీకు ఇమాముగా ఉండును, న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా ఉండును. మీకు ఇప్పటికీ సంతృప్తి కలగనచో మరెప్పుడు కలుగుతుంది? కావున మీరు విశ్వసించిన తరువాత కూడా మీ హృదయములో కొన్ని అపోహలు కలిగి ఉండుట మంచి పద్ధతి కాదు. ఇది శుభము కాదు. నేను సత్యవంతుణ్ణి కానుచో మీరు వెళ్ళిపోండి. మరొక సత్యవంతుణ్ణి అన్వేషించండి. నిశ్చయముగా మీరు అర్థము చేసుకోండి, ఇప్పుడు నేను తప్ప మరొక సత్యమూర్తుడు మీకు లభించడు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పే హక్కు నాకు ప్రసాదించారు. ఎవరైతే నన్ను తిరస్కరించినారో, నా గురించి విమర్శలు కలిగి ఉన్నారో వారు నన్ను గుర్తించలేదు. కానీ ఎవరైతే నన్ను గుర్తించినారో అయినను విమర్శలు చేస్తుంటారో వారు దురదృష్టవంతులు. ఎందుకంటే వారు చూసినను ఇంకా అంధులుగానే మిగిలిపోయినారు. అసలు విషయము ఏమనగా పాపము వలన మానవుని స్థాయి పడిపోతుంది. అందుకే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లనిరి, ఒక ప్రవక్త తమ స్వదేశములో తప్ప మరో చోట అగౌరునిగా ఉండడు. దీని ద్వారా తెలుస్తున్నదేమనగా దేశస్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. వీరు అనగా సందేశహరులందరూ ఇలాగే నడుచుకున్నారు. కావున నేను వారి పద్ధతిని విడిచి ఎలా ఉండగలను? సందేశహరులు
వ్యతిరేకించబడతారు. అలాగే మాతో కూడా జరిగినది. ఇదేదో కొత్త విషయము కాదు. మేము ఇదే పద్ధతి ప్రకారము మా యొక్క వ్యతిరేకులతో అనేక విమర్శలను విన్నాము. మాయాతీహిం మిర్ రసూలిన్ ఇల్లా కాను బిహి యస్తాజిఊన్. అనగా వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినను వారు అతన్ని తప్పకుండా అవమానించారు. విచారము ఏమనగా, సదుద్దేశముతో నా వద్దకు వచ్చిన వారు అల్లాను చూసినారు. నాకు అల్లా చూపినది వారికి చూపిస్తాడు, వారిని కూడా కరుణిస్తాడు, వారికి కూడా సఫలము అందిస్తాడు. వారు అసూయ మరియు లోభితనముతో వ్యవహరించినచో నేను వారికెట్లా నచ్చచెప్పగలను? ఇప్పటికి 130 సంవత్సరములు 32 సంవత్సరములు జరిగినను అనేక సంకేతములను చూసినను ప్రజలు గుణపాఠం తెచ్చుకుంటలేరు. ఇట్లనిరి సహృదయముతో సత్యాన్వేషణ కొరకు వచ్చినవారు, నిర్ణయము తీసుకున్నవారు, ఏదేని అపోహ కలిగినప్పుడు లేదా వారి ఉద్దేశము మంచిగా లేనప్పుడు నేను ఏమి చేయలేను. ఇట్లనిరి హుజజుల్ కిరామాలో ఇబ్నే అరబీ ఆధారంగా మసీహ మౌద్ వచ్చినప్పుడు అతన్ని అబద్ధీకుడు, మూర్ఖుడు అని అంటారని వ్రాయబడినది. తుదకు అతను ధర్మమును మారుస్తాడని కూడా వ్రాయబడినది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇటువంటి ఆరోపణలు నాపై చేయబడుతున్నవి. ఈ సందేహాల నుండి మానవుడు ఎప్పుడు మోక్షము పొందుతాడంటే, ఎప్పుడైతే అతడు పవిత్ర గ్రంథమును ఆలోచిస్తూ చదువుతాడో, అతడు ఒక వ్యాకులతతో చదువుతాడో, అప్పుడే ఇద్దడు అనగా నేను నిజమైన వ్యక్తినని అతడు భావించగలడు. కొన్ని విషయములలో మనము అర్థము చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రవక్తలను విశ్వసించుట, వారిని గురించి మంచిగా ఊహించుట, సహనము స్థిరత్వముతో ఉండుట, ఒక సమయము వరకు వేచి ఉండుట మంచిది. అప్పుడు అల్లాహతాలా వారికి అసలు విషయమును తెలుపుతాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో అనుచరులు ప్రశ్నలు వేసేవారు కాదు. ఎవరైనా వచ్చి ప్రశ్న వేసినచో మనము లబ్ధి పొందాలని ఎదురు చూసేవారు. వారు స్వయంగా మౌనముగా ఉండేవారు, తల దించుకొని కూర్చునేవారు. ప్రశ్న చేసేందుకు సాహసించేవారు కాదు. నా దృష్టిలో అసలు మరియు నిజమైన పద్ధతి అనగా గౌరవ పద్ధతి ఇదే. ఎవరైతే ప్రవక్త గౌరవములను అర్థము చేసుకోడో, వాటిని అవలంబించడో అతను నాశనమవుతాడని ప్రమాదము ఏర్పడుతుంది. ఈ విషయము వారు తమను విశ్వసించే వారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే వారి సమావేశంలో వచ్చి కూర్చుంటారో, నేడు వారి యొక్క పుస్తకములను చూసి చదివి నిదర్శనములను విని కూడా ప్రజలు ఇటువంటి వాటలు మాట్లాడుతుంటారు. ఇట్లనిది ప్రవక్త మర్యాదను ఎవరైతే అర్థము చేసుకోరో అతను నాశనమవుతాడనే ప్రమాదము ఏర్పడుతుంది. కావున ముస్లిములు దురదృష్టవశాత్తు ఈ సందేశమును విని అర్థము చేసుకొనుటలో చాలా వెనుకడుగు వేస్తున్నారు. ఉనికి వారి ఈ క్షీణ పరిస్థితిని గమనించవలెను. వారు ఇటువైపు శ్రద్ధ చూపడం లేదు. జాతిపరంగా మన పరిస్థితి ఎందుకు దిగజారిపోయినది? ఈ కాలము కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణీలు పూర్తి అవుతున్నవి. కనీసం ఆ వచ్చే వాగ్దత్తను అన్వేషించవలెను అని కూడా వారు ఆలోచించడం లేదు. వారిట్లనిరి, నేను లేనిచో మరొకడు మీకు లభించడు. కాని ప్రపంచములో అందరూ ఈ విషయమును మర్చిపోతున్నారు. వారిని రక్షించుట మన బాధ్యత. మసీహమౌ సందేశము ప్రతి ఒక్కరికి అందించండి. కేవలం ముస్లింల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అందించండి. వారు ఏ ధర్మమునకు సంబంధించినను లేక మతాన్ని నమ్మకునను వారికి సందేశాన్ని అందించండి. ఇంకా మన పని చాలా మిగిలి ఉన్నది. జర్మనీల్ జమాతులో 100 సంవత్సరములు పూర్తి అయినవి. మనము కనీసం జర్మన్ వ్యక్తుల వరకు కూడా ఇస్లాం సందేశమును అందించలేదు. కావున ఈ విధంగా ఇంకా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఇస్లాం సందేశాన్ని అందించడం, ప్రచారము చేయడం వైపు దృష్టి సారించాలని తెలుపుతూ వారిట్లనరి, ఇప్పుడు మన ముందు చాలా ముఖ్యమైన 2 పెద్ద పనులు ఉన్నాయి. ఒకటి,
అరబులో సందేశం అందించుట, రెండవది యూరప్లో కూడా మనము అన్ని విషయములను స్పష్టము చేయవలను. అరబులో ఎందుకనగా వారి లోపల సత్యము గలదు. ఒక పెద్ద భాగంలో మనము ఆలోచించినట్లయితే అల్లాహ్ తాలా ఒక సంస్థను ఏర్పరచినాడని వారికి తెలియదు. నేడు కూడా వాస్తవానికి ప్రతి అరబ్ వ్యక్తికి మన సందేశం అందలేదు. ప్రయత్నములు చాలా జరుగుతున్నవి, ఒక రకంగా గత కాలము కంటే ఎక్కువగానే జరుగుతున్నాయి. అందించినట్లయితే వ్యతిరేకుల ద్వారా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం పేరు ముందుకు వెళ్తుంది. వారు అవమానం పరుస్తున్నారు. ఖాదియానీ అనే నామంతో మనల్ని పిలుస్తున్నారు ప్రపంచంలో, లేదా మనల్ని వారు పరిచయం చేస్తున్నారు. ప్రతి అబద్ధము, ప్రతి కల్పిత కథ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గురించి ప్రజలకు వారు చెప్తున్నారు. ఒకవైపు సందేశము వారికి అందుతున్నది, వ్యతిరేకుల ద్వారా పరిచయం అందుతున్నది. కానీ మన ద్వారా సరైన రీతిలో ప్రచారము జరగటం లేదు. ఇంకా ఇట్లనిరి మన బాధ్యత ఏమనగా వారికి సందేశము అందించవలను. సందేశము అందించకపోనిచో పాపమవుతుంది. ఇలాగే పశ్చిమ దేశాల వారికి కూడా వారి తప్పులను వారికి తెలియజేయవలను. ప్రతి వ్యక్తిని అల్లాహ్ తాలాతో గుర్తించవలని, అల్లాహ్ తాలాతో జోడించవలను. పశ్చిమ దేశములో నిశ్చయముగా అహ్లద ఇలల్ అర్జ్ అనే పరిస్థితి ఏర్పడినది. అనగా వారు భూమివైపు పూర్తిగా మోకరిల్లిపోయినారు. ప్రాపంచిక పనులు తప్ప వారికి మరో విషయము గురించి ఎలాంటి చింతన లేదు. కొందరు నవయువకులు ఈ అభివృద్ధితో ప్రభావితమవుతారు. ప్రభావితము కాకూడదు. మీరు ఎటువైపు వెళ్తున్నారో వినాశమును తప్ప మరేమీ లేదని చెప్పవలను. ప్రభావితం కావలసిన అవసరము లేదు. మనము సందేశము అందించవలను. వివిధ రకాల ఆవిష్కరణలు జరుగుతున్నవి పాశ్చాత్య దేశములలో, అభివృద్ధి చెందిన దేశములలో. కాని దీనితో మీరు ఆశ్చర్యపడకండి. ఇవన్నీయు ప్రాపంచిక లేదా ఈ భూ విద్యలే తప్ప వీటిలోనే వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఈ అభివృద్ధి వలన మనకు వారి పట్ల ఆసక్తి కలగకూడదు. సూత్రప్రాయంగా ఆకాశ విద్యలు వారిపై మూయబడినవి. వారు భూమివైపే మోకరిల్లుతున్నారు. కావున ప్రవక్త కూడా ఈ ఆకాశ విద్యలను అందించుటకు ముందడుగు వేస్తాడు తప్ప ఈ భూ వనరులు లేదా భూ వస్తువులు మనకు నిజమైన రీతిలో మోక్షము కల్పించలేవు. కావున మనమందరము కూడా ఒక విషయమును చాలా గట్టిగా గుర్తుంచుకోవలను. మనము ప్రపంచమును సంపాదించుట కొరకు అహ్మదీయతను స్వీకరించలేదు. అల్లాహ్ తాలాతో సజీవ సంబంధం ఏర్పరచుకొనుటకు అహ్మదీయతను స్వీకరించినాము. కావున ఈ సందేశమును మనము ప్రపంచవాసులకు అందించవలను. ఈ విషయమే మనల్ని ఇహలోకము పరలోకములో మంచి జరిగేటట్లు చేయును. ఇంకా వారు తమ రాక గురించి ఉద్దేశమును తెలుపుతూ ఇట్లనిరి: నా రాక అసలు ఉద్దేశము కారణము ఏమనగా దైవ ఏకత్వము, తత్ప్రవర్తనలు, ఆధ్యాత్మికతను వ్యాపింపజేయవలను. దైవ ఏకత్వము అనగా అల్లాహ్ తాలాను మాత్రమే తమ ఉద్దేశము, తమ ఆరాధ్య దైవము, తమ ప్రియునిగా, విధేయతార్హునిగా నమ్మవలను. పెద్ద పెద్ద విషయములలో విగ్రహారాధన, అన్యారాధన, అలాగే ప్రాపంచిక వస్తువులపై మనము పూర్తిగా నమ్మకము కలిగించుకొని ఉండకూడదు. ప్రతి విషయములో మన వలన సాధ్యమైనదని భావించకూడదు. ప్రతి విషయములో దైవ ఏకత్వమును గుర్తుంచుకోవలను. ఎవరైతే ఈ ప్రపంచానికి బానిసలైపోతారో ఆ విధంగా వారు అందుకే పరిమితమైపోతారు. ఆధ్యాత్మిక లేదా సత్ప్రవర్తనలు అనగా మానవునికి ప్రసాదించబడినటువంటి శక్తులన్నిటినీ నిర్ణీత లేదా సరియైన రీతిలో వినియోగించవలెను. ఒక అవయవమును పూర్తిగా విడిచిపెట్టరాకూడదు. మరొక అవయవంపై పూర్తిగా శ్రద్ధ చూపకూడదు. ఉదాహరణకు, ఒక చెయ్యిని పూర్తిగా కోసివేసినచో దాని ఎలాంటి విశిష్టత మనకు లభించదు. కావున ప్రతి సత్యమైన సంపూర్ణమైన ప్రవర్తనలు అవలంబించవలసిన అవసరమున్నది. అల్లాహ్ తాలా వాటిని ప్రసాదించినాడు. వాటిని సమయము సందర్భం ప్రకారము వినియోగించవలెను.
పూర్తిగా విడిచిపెట్టకూడదు లేదా ఎక్కువగా వాటిని ఉపయోగించకూడదు. పూర్తిగా విడిచిపెట్టుట అనగా వినే శక్తిని లేదా భావించే శక్తిని మనము ఎక్కువగా భావించకూడదు, ఇది రోగముగా భావించబడును. లేదా వాసన చూసే శక్తిని మనము ఎక్కువగా వినియోగించకూడదు, అది మనిషికి ఇబ్బందులను కలిగిస్తుంది. అలాగే కొందరు సువాసనను గట్టిగా వేగంగా భావిస్తూ ఉంటారు, తద్వారా వారికి ఇబ్బంది కలుగుతుంది, తల నొప్పి వస్తుంది. మరికొందరు ఇతర వాసనలను చూసి అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాగే దుఆ చేయవలను. ప్రతి విషయములో మనము మధ్య మార్గమును అవలంబించవలను. తద్వారా ప్రతి రోగము నుండి, ఆధ్యాత్మిక రోగము నుండి కూడా మనము దూరం ఉండవచ్చును. అలాగే ఇఫ్రాత్ అంటే ఎక్కువ ఊహించుకొనుట, ఇది ఒక రోగము. దీని ద్వారా అనేక రోగాలు ఏర్పడుతుంటాయి. అలాగే తఫ్రీత్ అంటే మనము ఒక రకంగా ఊహించుకొనుటను పూర్తిగా వదిలిపెట్టుట. కావున మధ్య మార్గమును అవలంబించవలెను. ఇదే స్థాయిని మనము పొందవలెను. వీటినే మనము ప్రవర్తనలు లేదా సత్ప్రవర్తనలు అనుకోవచ్చును. వాటిని స్థాపించుటకు నేను వచ్చినాను. మధ్య మార్గమును అవలంబించుకోవలను. ఉన్నత సద్గుణములను ఇస్లాంలో బోధించబడెను, వాటిని పొందుటకు ప్రయత్నించవలెను. ఆధ్యాత్మికత అనగా అల్లా తాలాతో అనుబంధము, నిజమైన సంబంధము ఏర్పడిన తర్వాత వెలువడే ప్రభావములు, లక్షణములు. వాటి ద్వారా మనము అల్లా తాలాతో సంబంధం ఏర్పరచుకున్నామని తెలుస్తుంది. ఈ విషయములను అవలంబించినప్పుడు ఒక మానవుడు నిజమైన విశ్వాసిగా మారుతాడు. కావున మనము పరిశీలించుకోవాల్సిన అవసరమున్నది. ఈ యొక్క ప్రమాణమును మనము పొందినామా? మన యొక్క ఉద్దేశము, మన యొక్క ఆరాధ్య దైవము పూర్తిగా అల్లాహతాలా ఉనికినే చేసుకున్నామా లేదా అని ఆలోచించవలను. లేనిచో విశ్వాసము బలహీనమైపోయినట్లే భావించవలను. కావున మనము ఆత్మపరిశీలన చేసుకోవలను. అల్లాహతాలాకు ఎదురుగా ప్రతి ఒక్క ప్రాపంచిక కోరికను మనము వదిలిపెట్టవలెను. ఇలా వదిలిపెట్టినప్పుడే మనము మస్జిదుల హక్కులను కూడా చెల్లించిన వారమవుతాము. ఇదే విధంగా మనము మస్జిదులను నిర్మిస్తున్నాము. వాటిని జనావాసాలుగా మార్చుటకు కూడా చింతించవలను. ప్రతి అహ్మదీ ఈ విషయమును గమనించవలసిన అవసరమున్నది. దైవ ఏకత్వము ఎంతవరకు అతని హృదయములో ఏర్పడుతుందో, ఉత్సాహము కలిగిస్తుందో, ఇలాగే గొప్ప సత్ప్రవర్తనలను ప్రతి అహ్మదీ అలవర్చుకోవలను. ఈ గొప్ప సత్ప్రవర్తనల ద్వారా మన సందేశము పొందుటకు ఈ సత్ప్రవర్తనలు పెద్ద పాత్రను పోషిస్తాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయత్ చేసిన హక్కును చెల్లిస్తాయి. వివిధ మస్జిద్ ప్రారంభోత్సవ వేడుకలలో నేను పాల్గొన్నప్పుడు అహ్మదీయుల గురించి తెలిసినవారు ఈ విషయమును మాట్లాడుతుంటారు. అనగా అహ్మదీయుల ప్రవర్తనలు చాలా మంచిగా ఉంటాయి. వారిలో ఒక లోపమును నేను చూశాను. అనగా ఈ మంచి ప్రవర్తనను చూపుతారు. ఇస్లాం అహ్మదీయత్ యొక్క పరిచయమును మాత్రం సరిగ్గా చేయరు. ఈ పరిచయము చేసినట్లయితే మనము ఎలాగైతే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తెలిపినారో అహ్మదీయత్ మరియు ఇస్లాం యొక్క సరియైన సందేశమును ఈ పశ్చిమ దేశస్థులకు ప్రతి దేశములో అందించవలెను. ఇలాగే గొప్ప ప్రవర్తనల అలవాటు కూడా మనం పరస్పరం చేసుకోవలెను. కేవలం ఇతరుల కొరకు కాదు. ఈ యొక్క గొప్ప సత్ప్రవర్తనలు మనము ఇంట్లో కూడా, తమ సమాజములో కూడా చూపించవలను. లేనిచో పీడనం ఏర్పడుతుంది. ఈ విషయములు అనగా సద్గుణముల విషయములను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలను. ఈ సత్ప్రవర్తనలు ఏర్పడుటకే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బానిసత్వములో అవతరించారు. ఇంకా ఇట్లనరి ఆధ్యాత్మిక ప్రామాణిక చెందిన తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మికత ఏర్పడుతుంది. అప్పుడు దైవ హక్కులు, ప్రజల హక్కులు చెల్లించుటలో ఉత్తమ ప్రమాణములు ఏర్పడును. మనవారిలో కూడా ఇతరులలో కూడా మన గురించి మంచి ఆలోచన ఏర్పడుతుంది. మన పిల్లలు కూడా మనతో గుణపాఠము నేర్చుకుంటారు. అప్పుడే మనము ఈ యొక్క ప్రమాణములను పొందిన వారమని భావించవచ్చును. అమీర్ సాబ్ జర్మనీ కొద్ది రోజుల క్రితం మన
రాబోయే శతాబ్దపు లక్ష్యము ఏమిటి అని నన్ను అడుగుతుండిరి. మొదటి విషయము ఏమనగా, నేను కొన్ని విషయములను ఇప్పుడు ప్రస్తావించినాను. ఈ విషయములన్నిటినీ కొన్నియే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాం చెప్పిన వాటిని లేదా సూచించిన వాటిని గత సంవత్సరములో, గత శతాబ్దములో మనము పొందినామా? అల్లాహ్ తాలాతో గట్టి సంబంధము మనకు ఏర్పడినదా? మన నమాజులలో గొప్ప ప్రమాణములు ఏర్పడినవా? మనం నమాజ్ సమయములలో ప్రాపంచిక పనులను విడిచిపెట్టి నమాజ్ కొరకు హాజరవుతున్నామా? లేదా కేవలం మస్జిదులనే నిర్మిస్తున్నామా? మనము పవిత్ర ఖురాన్ను క్రమం తప్పకుండా చదువుతున్నామా? మనము పవిత్ర ఖురాన్ ఆదేశములను అన్వేషించి వాటిని ఆచరించి ప్రయత్నిస్తున్నామా? మనము మన పిల్లలను ధార్మిక రకంగా జోడిస్తున్నామా? ఇందుకు పూర్తిగా కృషి చేస్తున్నామా? మనము మన పిల్లల ప్రాపంచిక విద్య గురించి చింతించిన విధంగా ధార్మిక విద్య గురించి చింతిస్తున్నామా? మనము పరస్పరం గొప్ప సత్ప్రవర్తనల ప్రమాణములను కలిగి ఉన్నామా? రుహమావు బైనహుం అనగా పరస్పరం ప్రేమానురాగముండా ఉండే ఒక దృశ్యము ఏర్పరచుకున్నామా? మనము మన సత్ప్రవర్తనల గొప్ప ఉదాహరణలను చూపిస్తూ ఇస్లాం యొక్క అందమైన విద్యను ఇతరులకు అందిస్తున్నామా? లేదా కేవలం సత్ప్రవర్తనలను చూపించి మేము శాంతియుత వాతావరణము ఆశించువారమని చెప్తున్నామా? అనేక సందర్భాలలో ఇతరులు నాతో కలిసినప్పుడు వారు చాలామంది ఇట్లంటారు, మాకు ఇస్లాం అందమైన ఈ విద్య మొదటిసారి మాకు తెలిసినది. దీనితో స్పష్టమవుతున్న విషయం ఏమనగా, తమ సంబంధములలో ఇస్లాం సందేశమును అందించుటకు పూర్తిగా కృషి చేయడం లేదు. ఎలాగైతే చేయవలసిన అవసరం ఉన్నదో లక్షలాది సంఖ్యలో పంఫ్లెట్లు పంచిపెట్టి నన్ను ఎలాంటి లాభం కలుగదు. ఎప్పటి వరకైతే మనం ఇస్లాం యొక్క బోధనను ప్రజలకు అందించమో. కావున మొదటగా మనము పరిశీలించుకోవలసిన విషయం ఏమనగా, దైవ హక్కులు, ప్రజల హక్కుల ప్రమాణములను మనం ఎంతవరకు పొందినాము? పొందినట్లయితే నా దృష్టిలో ఇంకా పొందలేదు. అనంతరం ప్రతి ఒక్కరూ తమ ఆత్మపరిశీలన చేసుకోవలను. నేను చెప్పవలసిన అవసరం లేదు. వచ్చే శతాబ్ది కొరకు కొత్త లక్ష్యము ఏమిటి అనేది ఈ యొక్క సంక్షిప్త ప్రణాళికయే వచ్చే శతాబ్దమునకు లక్ష్యము. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ప్రవచనల రూపములో నేను ఇప్పుడు ప్రస్తావించాను. మనము ప్రపంచ మనసును గెలుచుకోవాలని ప్రకటిస్తున్నాము. ఈ ప్రపంచమును అల్లాహతాలా దైవ ఏకత్వమును నమ్మేటట్లు చేస్తామని ప్రపంచమును మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాదాల చెంతన చేరుస్తామని అంటున్నాము. కావున ఇందుకు మనమందరము, మనలోని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది. ఒక క్రొత్త సంకల్పముతో జమాతే అహ్మదియా జర్మనీ నూతన శతాబ్దిలో ప్రవేశించవలను. మనము ప్రాపంచికముపై ధర్మమునకు ప్రాధాన్యతనిస్తామని ఈ యొక్క ఉద్దేశమును పొందుటకు సంపూర్ణ రీతిలో కృషి చేయవలెను. తమ సంతానమును, తమ రాబో తరాలను కూడా ఇందుకు మనము ఉపదేశించవలను. అల్లాహ్ తాలాతో సంబంధము ఏర్పడే విధంగా వారికి శిక్షణ ఇవ్వవలను. ఈ యొక్క ఉత్సాహము తరాల తర్వాత తరాలకు అందేటట్లు చేయవలను. అల్లాహ్ తాలా ఇందుకు మనందరినీ అనుగ్రహించుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu wa man yudlil fala hadiya lahu.
ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.